నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తి నియోజకవర్గంలో 2,45,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు, మెరుపు దాడులు నిర్వహించిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సిబ్బంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం, విద్యుత్ షాకుతో 2 మృతి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ప్రకృతి విలయ తాండవం, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు. మార్కెట్లోకి పుష్కలంగా సీతాఫలాలు, గిట్టుబాటు ధర లేక ఉసూరుమంటున్న అమ్మకందారులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 2,45,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా 10 కోట్ల రూపాయల గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు లేకుండా చూడాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం సీసీ రోడ్ల నిర్మాణాలు విరివిగా చేపడుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం ఏదైతే శాంక్షన్స్ వచ్చున్నాయో దాంట్లో మనకంటే దాదాపుగా జనవరి ఫిబ్రవరి మాసంలో శాంక్షన్ రావడం వలన కొంత ఫండ్ యూటిలైజేషన్ చేయలేకపోయాం. అక్కడికి 10 కోట్ల రూపాయల శాంక్షన్స్ వస్తే దాంట్లో 6 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఆ మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో వర్కులన్నీ ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ రావడంతో వర్కులు నిలబెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళా 1% కంటే అధికంగా ఏవైతే వర్కులు అయినాయో అవన్నిటినీ పూర్తి చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక జీవో వచ్చింది. అదే కాకోకుండా అడిషనల్ గా ఈ సంవత్సరం మళ్ళా 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గ వ్యాప్తంగా శాచురేషన్ మోడ్ లో దాదాపుగా 23 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అవి కూడా వేరియస్ రోడ్స్, అంటే ఓల్డ్ కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే పెండింగ్ చెడిపోయిన రోడ్లు ఉన్నాయో, గుంతలు పడిపోయి బాగా ఇబ్బంది పడుతున్న రోడ్లను అది రెస్టోర్ చేస్తున్నాం అంతా. అవి కాకోకుండా రాబో రోజుల్లో సీసీ డ్రైన్స్ కానీ ప్రతి దాదాపుగా 73 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 73 పంచాయతీలు పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, డ్రైన్స్ పూర్తి చేసేదానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు నడుస్తాము. సంబంధించి ఏదైతే తార్ రోడ్లు ఉన్నాయో అవి R&B కింద ఉన్న రోడ్లు కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. ఎందుకంటే కొన్ని రోడ్లు ఇప్పుడు మనకి ఏదైతే పుట్టపర్తి నుంచి బుక్కపట్నం నుంచి ముదుగుప రోడ్డు ఆల్రెడీ 28 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB కింద శాంక్షన్ అయింది. అవన్నీ పూర్తి చేస్తా ఉన్నాం. టెండర్స్ కూడా ఆల్రెడీ పిలవడం జరిగింది. అదే కాకుండా పుట్టపర్తి ఇంటర్నల్ గా ఉన్నటువంటి రోడ్లకు 47 కోట్లతో. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఎనమలమంద గ్రామంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా 1150 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి 10 కిలోల నల్లబెల్లం, 50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కారువేటి నగరం ఎక్సైజ్ ఎస్ఐ వరుణ్, వెదురుకుప్పం ఏఎస్ఐ శివకుమార్, 23 మంది ఎస్టీఎఫ్ సిబ్బంది, 4 ఎక్సైజ్ పోలీసులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం నెలకొంది. విద్యుత్ షాకుతో ఇద్దరు మృతి చెందారు. గాంధీ రోడ్డులోని ఒక బట్టల షాప్ క్లీన్ చేస్తుండగా పై బోర్డు తగిలించే క్రమంలో మెయిన్ విద్యుత్ తీగలకు ఐరన్ బోర్డు తగలడంతో హనుమాన్ నగర్కు చెందిన కొండయ్య, అతని సహాయకుడు జమాల్ భాషా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకుని ఇరు కుటుంబాల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విద్యుత్ షాకుతో మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సిఐ నాగరాజు తెలిపారు. కొండయ్య తర్వాత ఇంకొక ఆయన బడి నుంచి ఇద్దరు కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. వారు ఇంతవరకు ఇక్కడ ఈ ఇంటి యజమాని ఎవరో తెలియదు. ఇంతవరకు ఇక్కడికి రాలే. ఆయన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము పోలీసు వారిని మరియు ఆ బిల్డింగ్ యజమానిని కోరుతున్నాం. లేని పక్షంలో ఇక్కడ నుంచి బాడీలు కదలనివ్వం. అదే బోర్డు నేమ్ బోర్డు కిందికి దించేటప్పుడు జరిగిందని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో మన బీజార్ ఎదుర్కొన్నటువంటి అల్లం ప్రసాద్ అనే హౌస్ని ఇద్దరు మ్యాన్సర్ వర్కర్లు అనమాట. ఇద్దరు బేల్దార్ పనిచేసేవాళ్ళు. కేసీ గారి కొండయ్య, జమాల్ భాషా అని చెప్పేసి హనుమాన్ నగర్ సంబంధించిన కొండయ్య, అతని అసిస్టెంట్ జమాల్ భాషా ఇద్దరు కలిసి రూమ్ పైన మేషన్ వర్క్ బేల్దారి పని చేసి తర్వాత ఇల్లు క్లీన్ చేసే క్రమంలో బోర్డును తీసుకుపోవాలనే ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మెయిన్ లైన్కి కాంటాక్ట్ కావడంతో ఎలక్ట్రిక్ షాక్ వెళ్ళి చనిపోయినారని ప్రాథమికంగా మాకు తెలుస్తూ ఉంది. కేసు రిజిస్టర్ చేసేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ప్రకృతి విలయతాండవం చేసి కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ కాస్తో కూస్తో పండిన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకువెళితే దళారులు పంట చూసి తక్కువ ధరకు అడుగుతున్నారు. గవర్నమెంట్ మద్దతు ధర 1850 రూపాయలు ఉన్నప్పటికీ రైతుల దగ్గర దళారులు 11-1200 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామం. మేము మొక్కజొన్న పండించాము. గత కొద్ది రోజుల ముందు కురిసిన వర్షానికి పంట సరిగ్గా చేతికి రాకపోగా పండిన పంట కూడా ఇప్పుడు ఎవరు కొనే స్థితిలో లేరు. కావున ప్రభుత్వం త్వరగా స్పందించి మా సమస్యకి పరిష్కారం వెతకవలసిందిగా కోరుచున్నాం. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సరస్వతి నగర్ కాలనీలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యాకుత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామా సుందర్ రెడ్డి, ఐఎస్ సదన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామా స్వప్న సుందర్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ మెంబర్ మహేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. ఒక సింగిల్ ఫోటో పెట్టండి, కరెంట్ బిల్ కానీ అంటే ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో సరస్వతి నగర్ కాలనీలలో డోర్ టు డోర్ మేము ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కోసం ఇంటింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము. ఏదైతే గత
గతంలో చేసుకున్న ఎమ్మెల్సీ ఇవన్నీ ఇప్పుడు చెల్లదు కాబట్టి ఫ్రెష్గా అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. రాబోయే రోజులలో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎన్నో పోషక విలువలు గల మధుర ఫలం, ఔషధ గుణాలు ఉన్న ఫలం, పేదవారి యాపిల్గా పేరున్న కమ్మని రుచిగల ఫలం అదేనండి సీతాఫలం. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవడంతో మార్కెట్లోకి సీతాఫలాలు పుష్కలంగా వచ్చాయి. తినేవారికి సీతాఫలాలు మధురానుభూతిని పంచుతున్నా అవి సేకరించే వారికి మాత్రం గిట్టుబాటు ధరలేక చేదుగా మిగులుతున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట సీతాఫలాల మార్కెట్కు పెట్టింది పేరు. తినేవారికి కమ్మని రుచి మరియు మధురానుభూతిని కలిగించే ఫలం సీతాఫలం. ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్న ఫలం సీతాఫలం. చౌకగా తక్కువ ధరకు దొరికే సీతాఫలానికి పేదవారి యాపిల్గా పేరుంది. ఏ విటమిన్ ఉండే పండు ఇది. కళ్లకు మంచి చేసే ఫలం సీతాఫలం. వీటి గింజలు, ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. రామాయంపేట సీతాఫలాల మార్కెట్కు చుట్టుపక్కల 100 పల్లెల నుంచి గ్రామస్తులు ఈ మార్కెట్లో సీతాఫలాలు అమ్ముతారు. హైదరాబాద్ నుండి వచ్చే వ్యాపారులు ఈ ఫలాలను కొని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సీతాఫలాలు సేకరించే నిరుపేదలకు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోతున్నారు. సీతాఫలాలు సేకరించేటప్పుడు అడవిలో పాములు, అడవి జంతువుల వలన హాని జరుగుతోందని, ప్రాణాలకు తెగించి సీతాఫలాలు సేకరించిన దళారులు తమ వద్ద తక్కువ ధరకు కొని వారు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని సీతాఫలాలు సేకరించేవారు ఆవేదన చెందుతున్నారు. తినేవారికి మధురానుభూతిని కలిగించే సీతాఫలాలు అవి సేకరించి అమ్మేవారికి మాత్రం చేదుని మిగులుస్తున్నాయి. ప్రభుత్వమే రామాయంపేటలో సీతాఫలాలు కొనుగోలు చేసే కేంద్రం ఏర్పాటు చేయాలని సీతాఫలాలు సేకరించేవారు కోరుతున్నారు. మద్దతు ధర కల్పించాలని విడిచిపెట్టి వంట చేయగా మేము షెట్ తిరిగి వేస్తే పిట్టెళ్ళకి వెళ్ళి చూసినా కానీ ధరలు పెడతలేదు. మాకు ప్రభుత్వం ధరలు పెంచాలని మా దామెచ్చి అన్న రోజు 2-3 గంపలు తీసుకొస్తున్నాం. 300 ఇస్తున్నాం. మనం పెంచిన చెట్లు అడవి మొత్తం తిరిగి వచ్చినా కానీ ఒక్క కాయ దొరుకుతలేదు. కాయలు దొరుకుతలేవు. అప్పుడే మంచిగా ఉండే ఇప్పుడేంది 100 రూపాయలు పెడితే వస్తుంది. ఈడ తీసుకొస్తే 200 కొనాకరికైతే 150 పెడుతుండ వీటికి. ధర లేదు. బెస్ట్గా ఎందుకు తెచ్చుడు తినేదే మీకు రేపటి నుంచి చెట్టుకు పాములు కరిస్తే తేళ్ళు పాములు తేళ్ళు చెట్టు పాములు మందులు కొద్దిగా లేచిపోతే ఇంటికి వచ్చేదాకా నమ్మకలేదు. నేను నాకు మా అమ్మాయి మీద దుంకింది. ఏం చెప్తుంది? వీడికి అత్తే తరలేదు. ఎందుకు 150 200 600 అయినా పోదు. 600 అయినా తక్కువనే దానికి. 4 గంటలకు లేచిపోతే ఇప్పుడు వచ్చిన అన్నం లేదు, సున్నం లేదు. ఇప్పటి వరకు ఎందుకు మేము ఎందుకు తేకెందుకు? మార్కెట్ పని చేసుకుంటే మేమే రాం కదా. మొత్తం పని చేసుకొని మొత్తం మార్కెట్ పని చేసుకుంటే అన్న మేమే రాము. మేము చెట్టుకు తిరిగి వచ్చి పత్తిని ఆడతాం. అన్న చేతిలో పైసలు పట్టుకొని పైసలు మేము కూడా చూసినామే. కానీ ఎందుకు తింటారు, రాష్ట్రంలో తింటారని మేము తెస్తాము. యాడ్ చేస్తారని మంచి మంచి కాయలు తీసుకొస్తే వాళ్ళు అడ్డగోళ్ళు అడుగుతారు. వాళ్ళేమో మా దగ్గర చారణ కొట్టారు, వాళ్ళు బాగా నమ్ముకుంటారు. సరే ప్రభుత్వం లాగా పోయి తిరిగితే ఒక్క బాక్స్ తీసుకొస్తున్నాం. ఇది తీసుకొస్తే 150 రూపాయలకు ఒక బాక్స్ అడుగుతున్నాం. ఏం రైట్ లేదు మాకు. ఒక కిరాయి ఒక గంపకి 50 రూపాయలు. మార్కెట్ చేస్తే మాకు లాభం ఉంటుందా? ఏం లాభం లేదు. మాకు కూలి కూడా పడతలేదు. 100 రూపాయలు పడుతుంది పొద్దులాగా పోతే. ఏ ఊరే మీరు?
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీపై అలాగే బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆ వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై అలాగే బీజేపీ నాయకులపై ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా అవమానించినా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఏదైతే సోషల్ మీడియాలో అవునూరు గ్రామానికి చెందిన దాసరి విశ్వనాథం అనే వ్యక్తి ఏదైనా ఉన్నారో టీఆర్ఎస్ అవునూరు అనే ఒక వాట్సాప్ గ్రూపులో బీజేపీ పార్టీపై కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి మీద కానీ అనుచితమైన పోస్టులు చాలా పోస్టులు చదివితే సమాజానికి సిగ్గుచేటు అలాంటి పోస్టులు పెట్టి పార్టీని విలువల్ని తొంగలో దోచినాడు. దాసరి విశ్వనాథం అనే వ్యక్తిపై ఈరోజు మా ముస్తాబాద్ రాణాలో ఫిర్యాదు చేయడం జరిగినది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ముస్తాబాద్ ఇన్స్పెక్టర్ గారిని కోరడం జరిగినది. మహిళల పట్ల స్త్రీల పట్ల బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి స్త్రీకి కంపల్సరీ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేది కొన్నిసార్లు హాస్యాస్పదంగా కానీ లేదా విమర్శించే రాజకీయాలు అంటేనే విమర్శలు ఉంటాయి కామన్. కానీ ఆ విమర్శలు అనేటివి మనం ఏదైతే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నామో ఏదైతే సమస్య మీద మాట్లాడుతున్నామో దాని గురించి మాత్రం రేజ్ చేయాలి. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఇంకా వేరే దుర్భాషలాడు కానీ అసలు మాట్లాడకూడని పదాలు మాట్లాడడం అంటే అది చాలా దాన్ని అయితే తప్పుగా పరిగణిస్తున్నాము. ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తాము. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనను తీవ్రంగా ఖండించారు. దళిత యువతిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన 4 మానవ మృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. దళిత యువతికి ప్రగాఢ సంతాపం తెలిపి క్యాండిల్ కాంతులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరభద్రుడు, ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకుంటాము. 1 నిమిషం సంతాపం ఫోటో ఒకటి తీసుకున్నాక పాత్రికేయులకు సన్లైట్ ఫైల్ అవుతుంది. తర్వాత మనం అందరం కావాలంటే మాట్లాడుకుంటుండొచ్చు. కొద్దిగా లేట్ అయినా కూడా అనే విషయాన్ని తెలియజేస్తే ఇలాంటివి ఇంకొకసారి జరగదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదటగా మన బీసీ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దళిత అట్రాస్లో దళిత మహిళ పైన జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తున్నాము. ఒక సభ్య సమాజం సిగ్గుపడేలా ఈ సంఘటన చాలా ఘోరమైన విషయం జరిగిన సంఘటన. మన రాష్ట్ర మైనార్టీ లీడర్ బాబులాల్ గారి ఆధ్వర్యంలో దళిత సోదరి మనీషాకు నివాళులు అర్పిస్తున్నాం. చాలా బాధాకరం. ఇది ఒకటేసారి ఇది ఫస్ట్ టైం కాదు జరగడం. ఇది ఎన్నోసార్లు జరిగినాయి. జరిగినప్పుడు ఇండియాలో ప్రజలు 2-3 రోజులు హంగామా చేస్తారు, మళ్ళీ బంద్ అయిపోతాయి, మళ్ళీ తదాసది. ఎంత ఘోరమయ్యా! యూపీలో జరిగిన సంఘటన ఇండియాలో ప్రపంచ దేశాలే ఈరోజు తలతో సిగ్గు దించుకుంటున్నాయి ఇండియాను చూసి. యూపీలో రాక్షసి పరిపాలన జరుగుతుందన్న ఆ యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇన్ని గొడవలు, అల్లర్లు, మతకళాలు సృష్టించి మానభంగాలు జరుగుతున్నాయి. తెల్లవారితే ఏం జరుగుతుందో మహిళల మీద బాధపడుతున్నారు. చిన్నపిల్లల మీద రేపు చేయడమే, పెద్దవాళ్ళ మీద, వృద్ధుల మీద, మహిళల మీద అంతా రేపులు జరుగుతున్నాయి యూపీలో, ఉత్తరప్రదేశ్లో. ఎంత దుర్మార్గం అన్నా! ఈ రోజు దళిత సోదరి మనీషా గారికి ఈ రోజు ఈ విధంగా జరగడం చాలా బాధాకరం అన్న. రేపు కానీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆ అమ్మాయి నిన్న బలత్కారం 4 దుర్మార్గులు మృగాలతో పోయేది దాన సంస్కారాలు చేపిస్తారు. తల్లిదండ్రులను ఇంట్లో పెట్టి గృహ నిర్బంధం పెట్టి తల్లిదండ్రులకు బయటికి రాకుండా ఈ అమ్మాయిని అంత్యక్రియలు చేశారంటే ఎంత సిగ్గుచేటు. మళ్ళా ఇండియాలోనే నెంబర్ 1 అంట యోగి. సిగ్గు ఉండాలి యోగి ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, నువ్వు ఒక రాక్షసునివి. ఈ రోజు మహిళల మీద కాదు, ఈ రోజు యూపీలో నాకు కానీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతో మంది, వాళ్ళు చెప్తుంటారు అన్న ఒక నరూప రాక్షసు పరిపాలన జరుగుతుంది, ఈ రోజు ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు, గొడవలు జరుగుతున్నాయన్న అని చాలా బాధపడుతున్నారు మా ఫ్రెండ్స్. కానీ
అన్న ఈరోజు మహిళల పట్ల ఎక్కడ రక్షణ లేదు. ఇండియాలో ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ఇదే తంతు జరుగుతుంది. అందుకే ఒకసారి ఆలోచించండి. ఇదే విషయంలో మహిళలకు కానీ రేపులు జరగడం, మడ్డలు జరగడం ఒకటి చెప్తున్నా. సౌదీ అరేబియాలో, కువైట్లో కానీ, సౌదీలో కానీ ఇదే విధంగా మహిళల మీద హత్యాకారం చేస్తే 5 నిమిషాల్లో పబ్లిక్ లో నడి సెంటర్లో ఎన్కౌంటర్ చేయడం కానీ, నరకడం కానీ చేస్తారు. అక్కడ శిక్ష ఇక్కడ వస్తే రేపు పొద్దున్న కన్నెత్తి చూడడు అమ్మాయిల మీద. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధాని గారిని అడుగుతున్నా నేను, ఏమయ్యా ఎక్కడున్నారు? ఈ రోజు యూపీలో ఒక దళిత సోదరు మీద ఇంత హత్య చేసి బలాత్కారం చేస్తే ఇప్పటికే రాయలసీమలో మనకు గుర్తుకు వచ్చే కొండల నడుమ ఉండే దేవాలయం అహోబిల నవ నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఉంది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు నవ నరసింహ స్వాముల వారిని దర్శించుకొని వెళతారని చెప్తుంటారు. అలాగే స్వాతి నక్షత్రం రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కొండల నడుమ నుంచి పారుతున్న జలపాతాలను చూసి ఆనందిస్తుంటారు. ఇక్కడ దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం 2 ఊర్లు చూడవచ్చు. అంతేకాకుండా యాత్రికులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ దేవస్థానంలో తలనీలాలు సమర్పణ వసతి కూడా కల్పించారు. క్షేత్రంలో నవనారసింహ క్షేత్రం ఇది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కానీ యాత్రికులు కానీ వీళ్ళు జలపాతము జలగాలాడాలు ఆడే ఏదన్నా చూస్తుంటే ఆహ్లాదకరంగా ఆనందంగా చాలా ఉన్నాయి. ఇవి వారిని అడిగి తెలుసుకుంటే వాళ్ళ విషయాలు వచ్చేసి చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో రహదారులు అత్యంత దారుణంగా మారాయి. ఊరిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో, ముత్యాలపాడు బస్టాండ్ సమీపంలో, మల్లెవేముల ఊరికి వెళ్లే మార్గంలో, అలాగే ఊరి వీధుల్లో చాలా ఘోరంగా రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ఇక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా వర్షం పడటంతో ఈ స్థానిక చాగలమరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర సమీపంలో ఉండే రోడ్డు చాలా అధ్వానంగా మారిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టుగైతే ప్రజలు కానీ స్కూల్ పిల్లలు కానీ స్కూల్ విద్యార్థులు కానీ ఎవరైనా కానీ రాకపోకలికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదిగాక ఈ మధ్యకాలంలో స్కూల్ ఓపెన్ చేశారు. ప్రభుత్వం తక్షణమే వీరిని ఈ రోడ్లని మరమ్మతులు వేయించాల్సిందిగా కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గత 10 రోజులుగా భారీగా కురిసిన వర్షాలకు సద్దాం కాలనీ, బుడగజంగాల కాలనీ, యేసునాథపురం, రామలక్ష్మి కొట్టాల ప్రాంతాలు బురదమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి పర్యటించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 6 నెలల క్రితం చేయాల్సిన అభివృద్ధి పనులు కరోనా ప్రభావం, వర్షాల వలన ఆగిపోయాయని, పరిస్థితులు చక్కబడితే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి చెప్పారు. ఆలగడ్డ టౌన్లో చాలా దగ్గరలో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎస్వి జగన్ గారు మేమందరం కూడా టౌన్ నాయకులందరం కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా చూడడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈరోజు రామలక్ష్మి కొట్టలో డ్రైన్ సిస్టమ్ అనేది ఒకటి బాలేక అక్కడ నీళ్లు నిలవడం జరిగింది. దానికి కూడా గతంలోనే జనవరిలోనే దానిలో టెండర్లు అయిపోయి వర్కులు కూడా అలాట్ అవ్వడం జరిగింది. కానీ కరోనా వల్ల దాని తర్వాత వచ్చిన ఈ వర్షాల వల్ల పనులు చేయలేకపోయారు. ఇప్పుడు వెంటనే తక్షణమే ఆ పనులు అన్నీ మొదలు పెడతారు. ఇప్పుడు మన మెయిన్ రోడ్డు కూడా కోయలకుంట్ల రోడ్డు, తర్వాత కడప రోడ్డు కూడా డ్రైన్లు దాదాపు 2 కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈ కరోనా విపత్తు రావడం వల్ల దాదాపు 6 నెలలు అందరూ కూడా ఏ పని చేయలేకపోయారు. ఇప్పుడు వెంటనే ఆ పనులు మొదలుపెట్టి మళ్ళీ కూడా ఇప్పుడు మా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఎక్కడెక్కడ సీసీ డ్రైన్లు రోడ్లు కావాలి అని అవన్నీ కూడా పెట్టించి నెక్స్ట్ రైనీ సీజన్కి ఇటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, వైస్ చైర్పర్సన్ పిల్లలమర్రి శారద, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ యువత గాంధీజీ బాటలో నడవాలని సూచించారు. మహాత్మా గాంధీ గారి 151వ జయంతి సందర్భంగా పురపాలక సంఘం భూపాలపల్లిలో సార్ యొక్క జయంతిని చైర్పర్సన్ మరియు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గాంధీ గారి ఆశయాలు స్వచ్ఛ భారత్ మరియు పల్లెల అభివృద్ధి, భారతదేశ స్వాతంత్ర్యం కొరకు వినలేని కృషి చేశారు. కాబట్టి పుట్టినరోజు జరుపుకుంటున్న మన జాతిపిత మహాత్మా గాంధీకి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పురపాలక సంఘం భూపాలపల్లి తరఫున ఆ రోజు మహాత్మా గాంధీ గారు లేకుంటే ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చేది కాదు. ఈ రోజు మనం ఇలా నివసిస్తామనంటే కేవలం జాతిపిత మన గాంధీ గారు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం గురించి కానీ ఆంగ్లేయుల పాలనను మనం బందీగా ఉన్నప్పుడు మరి మేమున్నాము అందరికి ముందు ధైర్యం చెప్పి అందరినీ ఒక తాటి మీద నడిపించి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా. బర్కత్పుర అంబర్పేట బీజేపీ అధ్యక్షుడిగా గౌతమ్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చింతల తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను, ఓవైసీ కుటుంబం నుంచి హైదరాబాద్కు విముక్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదనే విధంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. హైదరాబాద్లో ఇకపై మజ్లీస్ పార్టీ పెత్తనం సాగనివ్వమని కిషన్ రెడ్డి చెప్పారు. బర్కత్పుర జిల్లా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు
ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం మనందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రానున్నది మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఈ 2 ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీగా మనం విజయం సాధించాల్సినటువంటి అవసరం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైనా సరే మాకున్న కుటుంబానికే ఉండాలి తప్ప ఈ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అనే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అనేక త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ఒక దిక్కు మరి 4 జిల్లాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈరోజు బర్కత్పుర అంబర్పేట జిల్లా అధ్యక్షునిగా నేను కిషన్ రెడ్డి గారు మరియు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నేను బాధ్యత స్వీకరించాను. అదేవిధంగా మిత్రులు సురేందర్ రెడ్డి గారు మలక్పేట జిల్లా అధ్యక్షులుగా, గోషామాల్ జిల్లా అధ్యక్షులుగా పాండు యాదవ్ గారు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులుగా శ్యామ్ సుందర్ గౌడ్ గారు వారు కూడా నియుక్తి కావడం జరిగింది. మేమందరం కూడా గత 25-30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న వివిధ బాధ్యతల్లోనే ఈరోజు అధ్యక్ష స్థానానికి మేమందరం కూడా వచ్చాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ మరియు రాష్ట్ర శాఖ రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవాలి. పార్టీని బూత్ స్థాయిలో నిర్మాణం చేయాలి. పటిష్టంగా నిర్మాణం అయిన తర్వాత రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము తెలంగాణలో జెండా ఎగిరేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తెలంగాణ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ మనకి ఇవ్వకుంటే మేము నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగము రాము అని చెప్పి ఏదో చెప్పారో ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా అలాట్ చేయలేదు. 1,00,000 ఇల్లు ఇస్తానటువంటి ప్రభుత్వం. కాబట్టి దాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచాం. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టపర్తి నియోజకవర్గంలో 2,45,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు, మెరుపు దాడులు నిర్వహించిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సిబ్బంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం, విద్యుత్ షాకుతో 2 మృతి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ప్రకృతి విలయ తాండవం, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు. మార్కెట్లోకి పుష్కలంగా సీతాఫలాలు, గిట్టుబాటు ధర లేక ఉసూరుమంటున్న అమ్మకందారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.